దేవుడు చేసిన మేళ్ళు సహకారాలను బట్టి మనం స్తుతిస్తాం. దావీదు ఎందుకు స్తుతిస్తున్నాడంటే దినానికి 7 సార్లు స్తుతిస్తున్నాడట. ఆ 7 సార్లు దేనికోసం స్తుతిస్తున్నాడంటే ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన న్యాయ విధులు, ఆయన శాసనాలు. ఒరే నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు అలా బ్రతకద్దు అంటే ఎంతమంది దేవుణ్ణి స్తుతిస్తారండి? దాన్ని బట్టి చెప్పండి. ప్రతిదానికి ఆటంకం ఏంటి, ప్రతిదానికి అడ్డేంటి అనుకుంటారు చాలామంది. కానీ కొంచెం మంది దావీదులాగా ఆ ఆజ్ఞను ఇష్టపడతారు. అసలు దేవుణ్ణి స్తుతిస్తే దేనికోసం స్తుతిస్తాం? అమ్మాయా దేవుడు నాకు ఒక మేలు చేశాడు, దానికి స్తుతిస్తాం. కానీ దావీదు స్తుతి దేనికంటే, అమ్మయ్య దేవుడు నాకు ఒక అడ్డు పెట్టాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక రకంగా నన్ను దేవుడు ఆయన పద్ధతుల్లోనికి నన్ను ఏం చేస్తున్నాడు. హల్లెలూయా. నా పద్ధతుల నుంచి ఆయన పద్ధతుల్లోకి నడిపించేటప్పుడు నా పద్ధతులన్నీ నేను కోల్పోవలసి వస్తున్నందుకు యేసయ్యా నీకు స్తోత్రం అన్నవాళ్ళు ఎవరు ఉంటారండి? కొంచెం మంది, వెరీ 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 లెస్ పీపుల్.